ఈ రోజు 8వ రోజు కిసాన్ గల్లీ సార్వజనిక గణేష్ మండల భక్తి శ్రద్ధలతో ఘనంగా గణపయ్యకు పూజలు నిర్వహించబడుతుంది. అదే విధంగా కిసాన్ గల్లీ గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ కలిసికట్టుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఉన్న గణపతి సేవ కొరకు కిసాన్ గల్లీ సార్వజనిక గణేష్ మండలకు వచ్చి ఆ యొక్క గణపయ్య సేవలను చేస్తున్నారు. ఈ సార్వజనిక కిసాన్ గల్లీ గణేష్ మండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్న శ్రీనయనం నృత్య కళా నిలయం బాయంస డాక్టర్ సౌమ్య సంపత్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది. కానుల శ్రావ్య చాలా చక్కని ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఆ శ్రావ్యకు ఆ గణేశుని ఆశీస్సులు, కిసాన్ గల్లీ పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మరింత ఎత్తుగెదిగి మరింత నృత్యంలో మరిన్ని అవార్డులు తీసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు కిసాన్ గల్లీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇప్పుడు మన ముందు ధనశ్రీ మహాగణపతి అంటూ మన ముందుకు వస్తుంది. ధనశ్రీ, ఇది మన బొట్టు, ఇది మన నృత్యం, ఇది మన సంస్కృతి. చూస్తున్నా మనం చేను పాయింట్లు. Shah
ఒకసారి Thank you.
శక్తి నీవు హేల గణపతి త్రికాల భేద్య శక్తి నీవు హేల గణపతి కాలకూట ధరతనయా కాలకూట ధరతనయా బాల గణపతి కాలకూట ధరతనయా బాల గణపతి నవకాల నిన్ను కొలుతుమయ్యా నవకాల నిన్ను కొలుతుమయ్యా స్వరాల గణపతి నవకాల నిన్ను కొలుతుమయ్యా స్వరాల గణపతి వాణి గణపతి నమోతుతే కారణ చతురా నమోతుతే వాణి గణపతి నమోతుతే వాహనం శిఖ శుభదాయక ఆవాహన చేతుమయా వినాయక వాణి గణపతి నమోస్తుతే చిన్నారి రైట్ అందరు ఫ్రీగా కూర్చోండి. సతీష్ నిధుల భోజన అందరు మెంబర్స్ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం స్టేజ్ మీదకి. మేడం శ్రీమతి రంగు సౌమ్య మరియు సంపత్తి గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. మా యొక్క చిన్న సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ యొక్క కృషి మీ యొక్క అనన్యమైన ఈ యొక్క శ్రీ నయన నృత్య కళానిలయానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చక్కని ప్రదర్శనతో మాకు కన్నుల పండుగ జరిగింది కాబట్టి మా చిన్న సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి ఒకసారి గట్టిగా మేడం గారికి. శ్రీ సార్వజనిక గణేష్ మండలి కిసాన్ గారి తరఫు నుంచి శ్రీ నయన నృత్య కళానిలయం శ్రీమతి రంగు సౌమ్య మరియు సంపత్ గారులకు ప్రత్యేక శుభాభివందనాలు తెలుపుతున్నాం. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క కళా నిలయం నుంచి పిల్లలను పంపించి మాకు ఈ ప్రదర్శనలు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారని మేము కోరుతున్నాం. మేడం గారు సంపత్ గారు ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ విధంగా కన్నుల పండుగ చేయాలని మేము కోరుతున్నాం.